నమస్తే, నేను అంకిత. శాంతి మాజీ భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణల్లో చూస్తున్నట్లయితే విజయసాయి రెడ్డి గారి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టాపిక్ని నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే శాంతి మాజీ భర్త మదన్ మోహన్ చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో దాంట్లో స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ అంటే విజయసాయి రెడ్డి గారి నేమ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇక్కడ మీరు మాజీ భర్త అంటున్నారు, ఇంకా వాళ్ళిద్దరికి విడిపోయారన్నట్టుగా అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. మేబీ అంటే ప్రస్తుతానికి స్ట్రగుల్స్లో ఉన్నారు కాబట్టి కొంతమంది ఎట్లాగే సంబోధిస్తుండొచ్చు మాజీ భర్తని. అయితే ఆయన ఇంతకు ముందు పెట్టిన ప్రెస్ మీట్లో నిజంగా మీరు అన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి లేదంటే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులు DNA టెస్ట్కి రావాలి, క్లారిటీ వచ్చేస్తుంది, తేలిపోతుందని అని చెప్తూనే మరో మాట ఏమన్నారంటే, నేను అతను తన భార్యకి శాంతికి గట్టిగా పట్టుబట్టి అసలు ఏంటి నీ ఈ గర్భధారణకి గల కారణం ఎవరు ఏంటి అని గట్టిగా మాట్లాడినప్పుడు, ఏం కాదులే విజయసాయి రెడ్డి గారితో డీలింగ్స్ ఉన్నాయి, ఆయన ఏజ్డ్, ఆయన కాలం చేశాక ఆయన ఆస్తులు పాస్తులు మనవే కదా అన్నట్టుగా ఈవిడ అందని. ఓకే. సో ఆయన హస్తం ఆవిడ అంటే మేబీ శాంతి గారు మేబీ ఆయన లోబర్చుకున్నారా లేదా ఈయన చూసి ఆయనే బెండ్ అయ్యాడా అనేది విషయాలు తెలియవు. కానీ ఆవిడ ఆ శాంతి గారు మదన్ మోహన్తో ఇలా అన్నారంట, ఆయన్ని లోబర్చుకుంటే లేకపోతే ఇంకేమైనా రకరకాలుగా జరిగితే ఆయన ఏజ్డ్ వాడు కాబట్టి ఆయన తదనంతరం ఆస్తులు పాస్తులు మనకు చెందుతాయి కదా అని. అంటే ఇవాళ రేపు అంటే ఆ స్టేట్మెంట్ ఒక్కసారి పక్కన పెడితే తప్పు ఎవరిది ఉంది, విజయసాయి రెడ్డి గారిదా లేకపోతే ఆమెదా, లేకపోతే ఈయనే ఉసుగొలిపి బయటికి ఇలా వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడా అనే అంశం మనకు తెలియదు. ఎవరు ముద్దాయి ఎవరు మంచివాడు అనేది మనకు క్లారిటీ లేదు. ఈయన ఆరోపణలు ఈయన చేస్తున్నాడు, ఆయన నాకు సంబంధం లేదని ఆయన అంటున్నాడు. మొత్తమే శాంతి గారు ఎక్కడ తెర మీదకి రావట్లేదు. ఒక ఫిమేల్గా ఆవిడ బదనాం అవుతుందని మేబీ రాకపోయి ఉండొచ్చు. బట్ తప్పు ఎవరిదని ఆలోచిస్తే, మొత్తం మీద ఇదే కోణంలో ఆలోచిస్తే అసలు సొసైటీలో వాల్యూస్ ఎట్టిపోతున్నాయి. భర్త ఉన్నాడు, పోనీ ఈ లేడు కదా అని యూజ్ చేసి వెళ్ళాడు, ఇక్కడ ఇలాంటి పెద్ద మనిషిని లోబర్చుకుంటే వీడి ఆస్తి మనకు చెందుతుంది, అయితే అయిందిలే. అసలు ఎటు వెళ్తున్నాయమ్మా క్యారెక్టరు కదా. ఒక్కసారి అంటే ఆ యాంగిల్ ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రాజకీయ కోణంలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు విషయం పక్కన పెడితే, ఆ శాంతి గారు అలా అన్నారని ఈయన చెప్పడం, అందులోకి ఇప్పుడు చూస్తే భర్త మదన్ మోహనే చెప్పడం, ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అనడం కూడా అది ఒక ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా జరిగితే నచ్చలేదు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు అన్నట్టు బాగా గుర్తు చేశారు. ఒకరిద్దరు పేర్లు కాకుండా విజయసాయి రెడ్డి, ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తులు కాకుండా సమ్ XYZ ABC అని ఏవో చెప్పాడు కదా. మరి అంత చెప్పినప్పుడు ఆవిడతో సంబంధం ఏముంది? ఈయనకి ఏ పరంగా న్యాయం కావాలి? ఏం న్యాయం చేయాలి ఈయనకి? అయితే తెగలింపులు చేసుకోవడమే. నువ్వు ఇలాంటి దాని కదా విడాకులు ఇచ్చడమో లేదా కోర్టుకి వెళ్ళడమో ఏదో అయిపోవాలి. మరి విజయసాయి రెడ్డి గారు లాంటి పేర్లు ప్రస్తావించడం వల్ల ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఒక వైసీపీ వ్యక్తిగా చూస్తే సరే బుర్ర జరుగుతున్నారేమో అనిపిస్తుంది కదా. మరి ఆయన లాగాల్సిన అవసరం ఏముంది? లేదు, ఆమె సరే ఆమె ఇష్టం, ఆవిడ క్యారెక్టర్ అటువంటిదే అని అనుకొని వదిలేస్తే ఈ ఎవరికి తెలిసేది కాదు కదా ఈ విషయం. నువ్వు రోడ్డు మీద పెట్టుకొని అలాగ పరువు తీసుకునేలా స్థాయికి తీసుకొచ్చి నేను ఇప్పుడు బతకలేని పరిస్థితి, నా విషయం అందరికీ ఇలా తెలిసిపోయింది అంటున్నాడు ఆయన. నేను కూడా బయటికి ఎందుకు వచ్చానంటే ఈ విషయాలు చాలా మందికి రీచ్ అయ్యాయి కాబట్టే, ఈవిడికి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి కాబట్టే, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కాబట్టే నేను రోడ్డుకి ఎక్కాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇందులో వాస్తవం ఏముందో ఎవరికీ తెలియదు. ఎవరు ప్రూవ్ చేయగలగాలి? DNA టెస్ట్కి వాళ్ళు వస్తారా? ఎందుకు వస్తారు? ఎవడో ఏదో ఆరోపణ చేశాను కదా మేము ఎందుకు వస్తామంటారు. పైగా ఆవిడతో కలిసిన సందర్భాలు ఎన్నున్నాయి. ఈవిడ ఈ శాంతి గారు విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఏ సందర్భాల్లో వెళ్ళుంటుంది? ఆయన సెంట్రల్ మినిస్టరా కాదు, స్టేట్ మినిస్టరా కాదు, మేబీ పార్టీలో నెంబర్ 2 ర్యాంకులో ఉన్నాడు కాబట్టి వైసీపీలో గత ప్రభుత్వంలో ఈయన ద్వారా చెప్తే ఏదో ప్రమోషన్ అవుద్దనో లేదంటే ఇంకా ఆస్తులకు ఆశపడో ఏమో చేశారు అనుకుందాం కాసేపు. అలాంటి యాంగిల్లో చూసినా కూడా ఎంతవరకు మళ్ళీ వేరే ప్రతాప్ రెడ్డి XYZ అని పేర్లు కూడా చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆయన మీదే బలంగా నేరం రుద్దబడ్డానికి కూడా ఆధారాలు లేకుండా పోతున్నాయి కదా. మరి ఏ యాంగిల్లో చూడాలంటారు? ఎడి తిరిగి అంటే
ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, అసలు ఒక ఆడది వల్ల 2 రాజ్యాలు కుప్పకూలిపోయంటే నమ్మలేదు నేను, బట్ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది అన్నట్టుగా. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అసలే ఇంకా ఎంపీగా ఇంకొన్ని నెలలు ఉందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. ఎక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసుల్లో A2గా చాలా కేసుల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఈ అంశాల మీదే తలనొప్పిగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త అంశము. అంటే అతన్ని బదనాం చేయడానికి ఇలా వచ్చిందా, లేదంటే అంత ధైర్యంగా ఆయన ఆ పేరు ఎందుకు పెట్టాడు? భార్య ఒక ఆడదాని పేరు మెన్షన్ చేస్తూ, ఆవిడేం చిన్న ఏదో అన్నోన్ హోమ్ మేకరో కాదు, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నట్టు గజిటెడ్ ఆఫీసర్ ఆమె. మరి అటువంటి కమిషనర్ ర్యాంక్లో ఉన్న ఆవిడ పేరుని, పేరుతో పాటు ఆయన క్యారెక్టర్ని, ఆవిడ క్యారెక్టర్ని 10 మంది ముందు పెడుతున్నాడంటే ఏదో జరగకపోతే అంత ధైర్యంగా పెట్టడే కదా అనేది ఒక యాంగిల్. అంత ఆయన నిజంగా ఏదో జరగకపోతే, లేకపోతే ఆయనకి ఎవరైనా మభ్య పెట్టడమో భయపెట్టడమో, ఏదో జరగకపోతే ఈయన రోడ్డుకి ఎక్కడు అనే యాంగిల్లో ఆలోచిస్తే మేబీ జరిగిందేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఆలోచిస్తే ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఒక 10 పేర్లు ఉన్నాయి, XYZ ABC అని. ఈ పరంగా చూస్తే ఎందుకు ఊరికే అతను బద్నాం చేయడానికి మెన్షన్ చేశాడా అని అనిపిస్తుంది. మొత్తం మీద ఆయన ఏమంటున్నాడు, నా భార్య విజయసాయి రెడ్డి గారిని కలుసుకుందన్నమాట వాస్తవం, అది ఆమె నోటితోనే చెప్పింది. అది చెప్తూనే ఆయన ముసలోడు కదా, ఎన్నాళ్ళు ఉంటాడు, ఆయన పోయాక ఆయన ఆస్తులు మనమే దక్కించుకోవచ్చు కదా, అప్పుడు మనద్దరం హ్యాపీగా ఉండొచ్చు కదా అనే యాంగిల్లో భర్తతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది అన్నట్టుగా మదన్ మోహన్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. చూడండి, ఒకవేళ అంటే అలా చెప్పిన తర్వాత ఈయన ఎప్పటి నుంచి ఇది రభస జరుగుతుంది అనేది పెద్ద బిగ్గెస్ట్ క్వైరీ. అంటే ఒక విధంగా సోషల్ మీడియాకి ఏదో ఫీడ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే 2022 జనవరిలో వెళ్ళిపోయాడంట అవుట్ ఆఫ్ కంట్రీ, సెప్టెంబర్లో వచ్చేసాడంట. మరి అప్పటి నుంచి ఏం జరుగుతుంది? ఇది 2024 జూలై కదా, 22 సెప్టెంబర్ అయిపోయిన తర్వాత 23 సెప్టెంబర్ అయిపోయింది, 24 సెప్టెంబర్ కూడా ఇంకో 2 నెలల్లో వచ్చిపోతుంది. ఆల్మోస్ట్ సంవత్సరం 8 నెలలు, సంవత్సరం 10 నెలల తరువాత, అంటే దగ్గర 22 నెలల తర్వాత ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రభుత్వం పోయింది కాబట్టి ఆయన మీద ఆరోపణలు, ఇదే ఛాన్స్ దొరికాడు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చాలా మేధావి, ఆడిటర్ అంటే ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో లాభరంగా కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, అన్ని మెలకువలు తెలుస్తాయి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరకలేదు కాబట్టి ఈ అంశంలో మళ్ళీ దొరికాడు కాబట్టి దీన్ని ఇప్పుడు హైలైట్ చేద్దాము అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. దొరికాడని ఎందుకు అంటున్నారంటే, ఆయన అంత నిర్భయంగా ఆ పేరు చెప్పి కట్టుకున్న భార్యని, తన యొక్క ఇజ్జత్తును కూడా పణంగా పెట్టి బయటకు వచ్చి చెప్పడు కదా ఎవడు కూడా. లేదు లోపాయకరంగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే విజయసాయి నుండి బ్లాక్మెయిల్ చేయడం ఏదో నడిపించేవారుగా, ఇట్లా మీడియాకి ఎక్కేవాళ్ళు కాదు కదా. ఇట్లా ఇన్ని రకాల డౌట్ల మీద రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఎవరు వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఏది వాస్తవం, ఏది స్ట్రాంగ్, ఏది జరిగింది అనేది పోలీసులు తేల్చాలి. మరోవైపు ఆవిడైనా తెర మీదకి వచ్చి ఏదో మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడే ఇలాగన్నీ మాట్లాడింది, ఆవిడే బిడ్డను కంది, ఇవన్నీ తప్పిదాలకు కారణం ఆవిడే అంటున్నారు కాబట్టి ఆవిడని ఎందుకులో ఒక ఆడదాన్ని బద్నాం చేయాలని చెప్పి మేబీ ఎవరు ఆవిడని కలిసే ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు. మొత్తం మీద ఇంకొద్ది రోజులు ఆగితే ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.